గుడ్ మార్నింగ్ రాలండి. ప్రస్తుతం మనకు దేశంలో లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏ రాష్ట్రాల్లో ఎన్ని లోక్సభ స్థానాలు అనేటువంటిది దాని నుంచి కంపల్సరీ ఆల్ ది ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది జనరల్ స్టడీస్లో భాగంగా. సో ఒక్క 3 minutes కేటాయించండి. మనం 543 లోక్సభ స్థానాల్లో ఒక 3 to 5 minutesలో మీరే ఫింగర్ టిప్స్ లాగా అంటే వేళ్లపైన లెక్కి జ్ఞాపకం పెట్టుకునేలాగా ఒక వీడియో రూపొందించానండి. ఒక 3 minutes కేటాయించి ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి. అట్లీస్ట్ మీరు హాఫ్ స్కోర్ దాడతారు. హాఫ్ అన్న మీకు సింపుల్గా జ్ఞాపకం ఉంటాయి. ఇలాగే రాసుకోండి. ఇలాగే ఒక 2-3 times రిపీట్ చేస్తే కంపల్సరీ ఒక మార్కు వస్తుందన్న ఆశతో. సో లెట్ us స్టార్ట్ ది వీడియో అండి. మనకు ఇక్కడ చూడండి, గోవా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ఇవి ఎలా రాసుకుంటారంటే ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయో అలా జ్ఞాపకం పెట్టుకోండి. గోవా ఎన్ని అక్షరాలండి? 2. సో లోక్సభ స్థానాలు ఎన్ని? 2. ఉత్తరాఖండ్ ఎన్ని అక్షరాలండి? 1, 2, 3, 4, 5. సో ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. కాబట్టి లోక్సభ స్థానాలు ఎన్ని? 5 ఉత్తరాఖండ్లో. జమ్మూ కాశ్మీర్ ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్ని లోక్సభ స్థానాలు అండి? 5. హిమాచల్ ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. సో హిమాచల్లో లోక్సభ స్థానాలు ఎన్ని? 4. చూడండి, ఇక్కడ గోవా 2 అక్షరాలు 2 లోక్సభ స్థానాలు, ఉత్తరాఖండ్ 5 అక్షరాలు 5 లోక్సభ స్థానాలు, జమ్మూ కాశ్మీర్ 5 అక్షరాలు 5 లోక్సభ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్ యాక్చువల్గా హిమాచల్ అని రాసుకోండి. హిమాచలం 4 అక్షరాలు 4 లోక్సభ స్థానాలు. సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. మనకు సౌత్ ఇండియన్ ఒకసారి చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ మనకు పశ్చిమ భారతదేశం వైపు ఇటు వెస్టర్న్ ఘాట్స్ సైడ్ చూసుకుంటే దక్షిణం ఇటు కొనాకు మనకు కేరళ ఉంటుందండి. సో కేరళ కానుకొని కర్ణాటక ఉంటుంది, కర్ణాటక ఆనుకొని మహారాష్ట్ర ఉంటుంది. సో వెస్టర్న్ ఘాట్స్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రకు కర్ణాటక మధ్యలో గోవా ఉంటుంది. ఇది 2006 డిఎస్సి క్వశ్చన్ జీకేలో. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. కేరళ 20, కర్ణాటక 28, మహారాష్ట్ర 48. చూడండి ఇంత. సో 20 + 28 = 48. 48 మహారాష్ట్ర, 28 కర్ణాటక, 20 కేరళ. ఈ విధంగా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. మన జాగ్రఫికల్ కూడా మీకు ఒక విషయం జ్ఞాపకం ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇటు చివరిగా కేరళ ఉంటుంది. కేరళలో 20, కేరళ కనుకొని కర్ణాటక ఉంటుంది, అక్కడ 28. 20 + 28 అంటే కేరళ, కర్ణాటక రెండింటిని కలిపితే మహారాష్ట్ర అనుకోండి. సో ఈ 2 రాష్ట్రాలను కలిపితే మహారాష్ట్ర వచ్చింది అనుకోండి. సో 48. ఈ 3ని ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ RAG. సో రాజస్థాన్ 25, మనకు ఆంధ్రప్రదేశ్ 25. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ 2 కూడా 25, 25. గుజరాత్ 1, 26. 1 యాడ్ చేయండి. సో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ 2 కూడా 25, 25. 2 కలిపి రాసుకోండి. ఇక దీనికి దగ్గర ఉన్న నంబర్ ఇమీడియట్ నెంబర్ ఏంటండి? గుజరాత్. సో ఆంధ్రప్రదేశ్, గుజరాత్. సో 25, 25 + 26. ఈ 3 కలిపి ఒక దగ్గర జ్ఞాపకం పెట్టుకోండి. సో మధ్యప్రదేశ్, తమిళనాడు. సో మధ్యప్రదేశ్, తమిళనాడు 29, 39. 29, 39. మధ్యప్రదేశ్ 29, తమిళనాడు 39. తమిళనాడు 39. ఇట్లా కూడా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. తమిళనాడు 39. తాఫర్ 30, నాఫర్ 9. తాఫర్ 30, నాఫర్ 9. సో తమిళనాడు 39 లేదా ఇలా జ్ఞాపకం పెట్టుకోండి. MP/TN 29/39. 29/39. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ. అరుణ, మణి, మేఘ ఇవన్నీ కూడా 2 లోక్సభ స్థానాలు. ఈ 3 అరుణ, మణి, మేఘ. ఈ 3 అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ. అరుణ, మణి, మేఘ ఒక కోళ్ళ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 3 2. సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్. లక్కీ చూడండి, ఛత్తీస్గఢ్ మనం తెలుగులో రాసినప్పుడు ఇక్కడ 2 జట్కాలు వస్తాయి. ఛత్తీస్గఢ్ 2 జట్కాలు. సో ఇది 1, ఇది 1. సో ఎంత అండి? ఛత్తీస్గఢ్ 11. ఛత్తీస్గఢ్లో లోక్సభ స్థానాలు ఏంటి? 11. ఛత్తీస్గఢ్ చూడండి, ఇక్కడ తెలుగులో ఇక్కడ ఒక జట్కా ఉంటుంది, ఇక్కడ ఎక్కువ జట్కా ఉంటుంది. ఆన్సర్ అక్కడనే ఉంటుంది. 1, 1 అనుకోండి. జట్కాన్ 1, 1 అనుకోండి. లోక్సభ స్థానాలు ఛత్తీస్గఢ్లో 11. ఇమీడియట్గా దీనికి దగ్గర ఉన్న నంబర్ హర్యానా 10. హర్యానా ఎంత? 10. ఓకే. నెక్స్ట్ 14 అటార్నీ జనరల్. AG యాక్చువల్గా AJ అనుకోండి. అస్సాం, జార్ఖండ్. అస్సాం, జార్ఖండ్ 2 కూడా 14. అసోం, జార్ఖండ్. AG యాక్చువల్గా అటార్నీ జనరల్, కాకపోతే AJ అనుకోండి. సో 14 అసోం మరియు జార్ఖండ్ 2 కూడా 14. ఢిల్లీ లోపల అసెంబ్లీ స్థానాలు 70, లోక్సభ స్థానాలు 7. 70/7. D ఫర్ ఢిల్లీ. ఢిల్లీలో 75/7. 70/7. 70 ఏంటి అండి? అసెంబ్లీ స్థానాలు. 7 ఏంటి అండి? లోక్సభ స్థానాలు. ఢిల్లీ సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవచ్చు. 70/7. 70/7. అసెంబ్లీ స్థానాలు 70, లోక్సభ స్థానాలు 7. ఒడిషా నిన్ననే ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒడిషా AA రాస్తే April 1 ఒడిషా డే కానీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ A ఫర్ 1 పైన ఒక్క 2 రాయండి. 21. ఒడిషా లోక్సభ స్థానాలు ఏంటండి? 21. ఏ అంటే 1 అనుకోండి, ఒక 2 యాడ్ చేయండి పైన. సో 21. ఒడిషాలో లోక్సభ స్థానాలు అండి 21. పంజాబ్ 13.
పంజాబ్ 13 ఆన్సర్ ఇక్కడ నుంచి ఉంది. ఒక 2-3 సార్లు అంటే మీకు ఈజీగా నోటికి వెళ్ళిపోతుంది. పంజాబ్ 13, పంజాబ్ 13, పంజాబ్ 13. సో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 25/25 + 17 42. యాక్చువల్గా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఈక్వల్గా ఉండేవి. సో ఇది సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మనం ఇద్దరం కలిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిస్తే 42 కాబట్టి మనం పశ్చిమ బెంగాల్తో సమానం. సో ఈ 42 సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ ప్రస్తుతం ఈక్వల్ టు వెస్ట్ బెంగాల్. 2 లాలు 1 లా లడక్ లక్షద్వీప్ 1, 2 లాలు 1, 2 డీలు 1, దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యు. సో 2 లాలు 1, 2 డీలు 1, LL1, DD1. సో దాద్రా నగర్ హవేలీ ప్లస్ డయ్యు డామన్లో 2 కలిపేసేసారు కాబట్టి 1 ఇక్కడ 1 ఇక్కడ 1, ఇక్కడ 2 ఈ లక్షద్వీప్లో 1, లడఖ్లో 1, 1 1 1 1, లక్షద్వీప్లో 1, లడఖ్లో 1, దాద్రా నగర్ హవేలీలో 1, డయ్యు డామన్లో 1. ఇట్లా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. త్రిపుర 3 కాదు 2, 3 కాదు 2, 3 అంటే 3, 3 కాదు 2, త్రిపుర 3 కాదు 2, త్రిపురలో ఏంటండి 2, 3 కాదు 2 అట్లా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ సింపుల్గా ఇవన్నీ జీరోలు ఉన్నన్నిట్ల లోపల ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి. జీరోతో స్టార్ట్ అయితే ఇవన్నీ వీటన్నిట్ల లోపల ఒకటే లోక్సభ స్థానాలు. మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, అండమాన్, చండీగఢ్, పాండిచ్చేరి. సో మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, అండమాన్, చండీగఢ్, పాండిచ్చేరి వీటన్నిట్ల లోపల ఒకటే లోక్సభ స్థానం. సింపుల్గా ఒక 4 సార్లు రిపీట్ చేయండి. మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, అండమాన్, చండీగఢ్, పాండిచ్చేరి ఇవన్నిట్లలో ఒకే ఒక లోక్సభ స్థానం. యూపీ బై బీహార్ పక్కపక్కకి ఉన్నటువంటి రాష్ట్రాలు 80/40. యూపీ 80, బీహార్ 40, యూపీ 80, బీహార్ 40. సో మనకు యూపీ తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలు మహారాష్ట్ర కాబట్టి 48. ఇది ఒక్కటే కొంచెం కష్టపడి జ్ఞాపకం పెట్టుకోవాలి. యూపీ అత్యధిక దేశంలోని అత్యధిక లోక్సభ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటండి యూపీ. అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ మహారాష్ట్ర 48. అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. యూపీ బై బీహార్ పక్కన ఉన్న రాష్ట్రాలు అక్కడ 80, ఇక్కడ 40. ఈ విధంగా ఒక్క 5 నిమిషాలు కేటాయించి ఒక వైట్ పేపర్ పైన రాసుకొని మీరు కూడా ఇట్లా ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా 5 మినిట్స్లో ఈ 543 మొత్తం మనకు ఈజీగా జ్ఞాపకం ఉండిపోతాయండి. మళ్ళీ ఒకసారి చూడండి. గోవా 2 అక్షరాలు 2, ఉత్తరాఖండ్ 5 అక్షరాలు 5, జమ్మూ కాశ్మీర్ 5 అక్షరాలు 5, హిమాచల్ 4 అక్షరాలు 4, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్ లోపల మనకు వరుసగా ఉన్నటువంటి రాష్ట్రాలు 20+28. కేరళ ప్లస్ కర్ణాటక ఈజ్వల్ టు సో మహారాష్ట్ర 48. ఇక్కడ కూడా మళ్ళీ మహారాష్ట్ర 48 అని చెప్పాను. సో నెక్స్ట్ అరుణ మణిమేఘ చిన్న కోడ్ ఈ మూడుట్లలో 2. ఎంపీ బై టీఎన్ మధ్యప్రదేశ్ బై తమిళనాడు 29/39, 29/39, తమిళనాడు 39. ఇట్లా కూడా జ్ఞాపకం పెట్టుకోండి. రాజస్థాన్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్ 25/25, గుజరాత్ 26. ఇగో మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, అండమాన్, చండీగఢ్, పాండిచ్చేరి ఇవన్నిట్లలో 0 ఉంటుంది కాబట్టి 0 ఉన్నటువంటి కూడా ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి. అత్యధికంగా యూపీ పక్కకి ఉన్నట్టు బీహార్ 80/40. ఛత్తీస్గఢ్ ఆన్సర్ ఇక్కడే ఉంటుంది 11. హర్యానా 10 అని జ్ఞాపకం పెట్టుకోండి. ఏజే అటార్నీ జనరల్ యాక్చువల్గా ఏజీ కాకపోతే ఏజే అనుకోండి. అసోం తర్వాత జార్ఖండ్. సో ఈ రెండు కూడా 14. ఢిల్లీ 70/7, ఢిల్లీ 70/7 ఆన్సర్ అక్కడనే ఉంటుంది. ఒడిషా A/1 పైన ఒక 2 పెట్టండి. పంజాబ్ 13, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈక్వల్స్ టు వెస్ట్ బెంగాల్. త్రిపుర 3 కాదు 2, లక్షద్వీప్ 1, లడక్ 1, దాద్రా నగర్ హవేలీ 1, డామన్ డయ్యు 1, 2 డీలు 1, 2 లాలాలు కూడా 1. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కేటాయించి ఈ 543 లోక్సభ స్థానాలు జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.